హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఎప్పుడు చేసేలా కాకుండా నువ్వులు పచ్చికారంతో ఒక్కసారి ఆలు కర్రీని ఇలా చేశారంటే 2 ముద్దలే కాదండి, అన్నమంతా దీంతోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. అంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఒక అంగుళం అల్లం ముక్క, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు దీనిలో సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, నువ్వులు, కారం వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాలకి ఇది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేస్తాం. ఇదంతా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. దీనిలో ఎలాంటి కారం అవసరం లేదు. ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. నువ్వులు పచ్చికారంతో గుమగుమలాడే ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.